ఎక్కడో చూసినట్టుంది. బహుశా జూలో కూర్చుండొచ్చు. అదే కాదండి బాబు, లేదా జైల్లో కూర్చుండొచ్చు. ఆహా అదే కాదు. ఆ, మిమ్మల్ని కాలేజీలో చూశానండి. నిజమేనండి, నాకు డిగ్రీ వచ్చేస్తుంది. మీరు బీకాం కదా? అదేనండి, మన అకౌంట్స్ లెక్చరర్ని తెగడించేవాళ్ళం. నాకు వచ్చింది. అవును, మన క్లాస్ అమ్మాయి కూడా ఉంది అనుకుంటున్నాను. నల్లగా శిల్పంలా ఉండేది. ఆ శిల్పం నేను రోజులు ఆల్రెడీ రాసేవాడిని. మీరు కూడా రాశారా? మీరు కొన్ని 100 లెటర్ రాశారండి బాబు. కానీ ఏం లాభం, ఒక్కదానికి రిప్లై లేదు. అన్నట్టు మీకు ఈ సంగతి తెలిసిందా? అదేనండి, మన ప్రిన్సిపల్ గారు లేరా, వాళ్ళ అబ్బాయితో అమ్మాయి వారండి, అమ్మాయి అట్లాంటివి కాదు. అరే నిజమండి బాబు, ఎవరో గిన్నెల మీద వాళ్ళు అలా పచ్చని చూడొచ్చు, ఆ అమ్మాయి అట్లాంటివి కాదండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మీరు నేను అదే ఏమనుకోకపోతే మీ పేరు మర్చిపోయినా సార్. నా పేరు నేనే ఎప్పుడో మర్చిపోయాను. అందరు నిరుద్యోగి నిరుద్యోగి అంటుంటే దాంట్లో సగం కట్ చేసి జోగి అని పెట్టుకున్నాను. మీ పేరు? నా పేరు యోగి. అవును, క్లాస్లో ఎక్కడ కూర్చునే వాళ్ళు? అదేం ప్రశ్న అండి, తెలివైన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఇంకెక్కడ, లాస్ట్ బెంచ్లో. మరి నేను అక్కడ కూర్చునేవాడిని. భలే తమాషాగా ఉంది, నేను అక్కడే కూర్చునేవాడిని కదా. భలే వారండి, నేను 3 సంవత్సరాల నుండి లాస్ట్ బెంచ్ ఉండే కుక్కనే కూర్చునేవాడిని. అబ్బే కాదండి, నేను తప్పిస్తే లాస్ట్ బెంచ్లో ఎవరు కూర్చునేవాళ్ళు కాదు. మీరు ఒక్కరే కూర్చున్నావారా? అవునండి, నేను ఒక్కనే. మీరు ఒక్కరే? నేను ఒక్కనే. అంటే మనిద్దరం ఒకటే